పేరు నూర్ భాష. నేను ఆధార్ ఆపరేటర్ ఇండియన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర కొంతమంది ఫేక్ రిపోర్టర్స్ ప్రతిరోజు కానీ కాకుండా లాస్ట్ వీక్ నుంచి సతాయిస్తాం జరుగుతుంది. మేము కస్టమర్ దగ్గర ఎటువంటి అధిక ఛార్జీలు తీసుకోవట్లేదు. మాకు బ్యాంక్ కమిషన్ వస్తుంది, అదే చాలు మనకు. వేరే వేరే కారణాల వల్ల వచ్చి మా దగ్గర మీరు అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నారు, ప్రజల నుంచి అధిక ఒత్తిడి తీసుకుంటున్నారు చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఈ ఎంత రిపోర్టర్స్ కాదు, కొంతమంది ఫేక్ రిపోర్టర్స్ మా దగ్గర వచ్చేసి ఈ లాస్ట్ వీక్ వచ్చి చాలా టార్చర్ జరుగుతుంది. అది కాకుండా బ్యాంక్ మేనేజర్ రూమ్ లో క్యాబిన్ లో కూర్చొని వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. మీరు అమౌంట్ తీసుకుంటున్నారు, మీ కమిషన్ వాటా ఉందని అంటున్నారు. దానివల్ల వాళ్ళు మా మీద చర్యలు తీసుకుంటాము, మీరు మీ వల్ల మేము చెడ్డ పేరు వస్తుంది, బ్యాంక్ చెడ్డ పేరు వస్తుంది అంటారు. మాకు వీళ్ళ వల్ల మనం కూడా కష్టం అవుతుంది. మీరు దయచేసి ఇలాంటి వాళ్ళ మీద వీళ్ళ దగ్గర ఆధారాలు డూప్లికేట్ ఫేక్ ఐడీలు తీసుకొని మమ్మల్ని అయితే బ్లైమ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల కొంత రిపోర్టర్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు. చాలా మంది వరకు మా దగ్గర రిపోర్టర్స్ చాలా మంది మంచి ఉన్నారు. ఇలా ఫేక్ ఐడీలు చూపించుకొని వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పేసి మనకు మానవ షో చేస్తున్నారు. వీళ్ళ మీద వీళ్ళకు అధికారికంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. పోలీసు వాళ్ళను చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. నేను కూడా దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని నాకు మాత్రం నమ్మకం లేదండి. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. నేను కాక నా కొలీగ్స్ కూడా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు. అందుకనే వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు నకిలీ రిపోర్టర్స్ ఏమో. నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ని. సో నాకు కూడా చాలా మంది రిపోర్టర్స్ తెలుసు, కానీ వీళ్ళు ఎవరో నేను ఎప్పుడు చూడలేదు. సో నేను కూడా నాకు తగినంత చర్య నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైనా మంచి సొల్యూషన్ చేయాలనేసి మంచి తీర్పునివ్వాలని కోరుకుంటున్నాను.